లేయర్ ప్యాంట్ కాలర్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ పేపర్ని నేను వచ్చేసి చూడండి, లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇలాగే విడ్త్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో 4.5 ఇంచెస్ 8 ఇంచెస్ దాకా తీసుకున్నాను అనమాట. అదే సైడ్ నుంచి 2 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నా. చిన్నపిల్లలు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఫస్ట్ ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ వరకు ఇలా ఒక చిన్న డాట్ తీసుకొని మనం షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి చూడండి, ఈ విధంగా నెక్ షేప్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఈ నెక్ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ లైన్ దగ్గర నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కింద కూడా ఒక 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, మనం డ్రా చేసుకునే ఈ నెక్, ఆ నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఈ 2 ఇంచెస్ అనేది స్ట్రైట్ రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ ఈ డాట్స్ని మనము ఇలా ఒకదానికొకటి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి మనం షేప్ సరే ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. నేను వచ్చేసి చూడండి, ఈ నెక్ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలా షేప్ అనేది తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఈ గ్యాప్ నుంచి చూడండి ఇలా ఒక రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి వచ్చాక మీకు షేప్ అనేది నీట్గా కావాలి అనుకుంటే ఇలా 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు అయినా సరే ఈ షేప్ అనేది ఇలా తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. మీకు ఈ జాయింట్ అనేది కావాలంటే ఉంచుకోండి, వద్దనుకుంటే గిన ఇది కటింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా చిన్న పిల్లలకి ఈ ప్యాటర్న్ ప్యాంట్ కలర్స్ అనేటివి డిజైన్ చేసుకోవచ్చు.